అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. డే 6 సగ్గుబియ్యం దోశలండి. సగ్గుబియ్యం ముందుగా ఒక బౌల్ తీసుకొని, ఒక కప్పు మెజర్మెంట్ తీసుకొని, ఏ కప్ అయినా బౌల్ అయినా అదే కప్పుతో మెజర్మెంట్ తీసుకోవాలి. ఒక కప్పు సగ్గుబియ్యం, ఒక కప్పు రేషన్ బియ్యం అండి. రేషన్ బియ్యం లేకపోతే దోశ బియ్యం దొరికిద్ది, అది వేసుకోవాలి. హాఫ్ కప్పు మినపగుండ్లండి, ఒక 2 స్పూన్స్ మెంతులు అనమాట. దీనికి రేషన్ బియ్యం వేస్తేనే బాగుంటుంది. వీటికి బాగా అన్నీ వేసేసి 2-3 సార్లు బాగా కడిగేసి నీళ్లు పోసుకొని మునిగే అంతవరకు నీళ్ళు పోసేసుకొని మూత పెట్టుకోవాలండి. ఇది 4-5 అవర్స్ నానితే బాగుంటుందన్నమాట దోశ ఎప్పుడు కూడా. దీంతోనే మనం ఇడ్లీ కూడా రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం 4-5 అవర్స్ అయింది, చూద్దామండి. సగ్గుబియ్యం చూడండి ఉబ్బిపోయి ఎంత బాగున్నాయో. తెల్లగా మనకి ముత్యాలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయన్నమాట. అలా చూస్తూ ఉంటే పెద్దగా నానిపోయినాయి. ఇప్పుడు వీటిని మనం మిక్సీ వేసేసుకుందాం అనమాట. ఈ వాటర్తోనే వేసుకోవచ్చండి, ఎందుకంటే మనం మంచి వాటరే పోసుకొని పెట్టుకుంటాం కాబట్టి నానబెట్టేటప్పుడు ఎప్పుడైనా కానీ మంచి వాటర్ పోసుకొని నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం మిక్సీ వేసుకుందాము. 2 సార్లకి వేసుకుందామండి, ఒకసారికి పట్టదు కాబట్టి. చాలా బాగుంటుందండి, హోటల్ స్టైల్లో ఇడ్లీ దోశ లాగా ఉంటాయి. చూడండి, మనం దోశ పిండి గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం అంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాము. మళ్ళీ ఇదే ప్రాసెస్లో మళ్ళీ మిగతా పిండి కూడా మొత్తం గ్రైండ్ చేసుకుందాము. మెత్తగా వచ్చింది ఒకసారి చెక్ చేసుకొని వేసేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం 2 సార్లు వేసుకున్నాం కదండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలన్నమాట. బాగా పిండిని కొంచెం ఫస్ట్ దాంట్లో కొంచెం సగ్గుబియ్యం ఎక్కువ పడవచ్చు, బియ్యం తక్కువ పడవచ్చు, అలా కదా. పిండి మొత్తాన్ని కూడా బాగా కలుపుకొని మనం రేపొద్దునకైతే కనుక రాత్రి వేసుకొని పెట్టుకోవాలండి. పొద్దున్నకే ఫర్మెంటేషన్ అవుతుంది, చాలా బాగుంటుంది. అలాగ వేసిన వెంటనే కూడా ఎప్పుడు పిండిలు అన్నది ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అనమాట. ఇలా బాగా పొంగితోనే దోశ కూడా బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు చూడండి, పొద్దున్నే చూస్తే పిండి అంతా కూడా పొంగింది బాగా. ఇప్పుడు మనం బాగా కలుపుకొని దీంట్లో మనకి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈలోపు మనం పెనం వేడి చేసుకుందాం అనమాట. పెనం వేడైన తర్వాత ఒక స్పూన్ నూనె వేసేసి ఉల్లిపాయతో బాగా రుద్దాలండి. రుద్దేసి దోశ వేసుకోవాలి. దోశ వేసేసుకొని దీనిపైన నేను వెల్లుల్లిపాయ కారం వేసి నెయ్యి వేసుకున్నానండి. చాలా టేస్టీగా వచ్చింది. ఇది ఏమీ దోసపిండి లేకపోయినా సగ్గుబియ్యం ఉంటే అలా నానపెట్టేసుకోవచ్చు. దీనిపైన వెల్లుల్లిపాయ కారము నెయ్యి వేసేసుకొని మనం ఒక సైడే తిప్పుకుంటామన్నమాట, 2 సైడ్స్ కాల్చుకోము ఇది. అలాగే ఇది అయిపోయేలోపు మనం ఇడ్లీ కూడా రెడీ చేసుకుందామన్నమాట. నెయ్యి వేసుకొని చేసుకుంటే దోశలు ఎప్పుడైనా చాలా టేస్ట్గా ఉంటాయండి. మా వారికి నెయ్యి వేస్తేనే బాగా ఇష్టం. బాగా కాలిపోయింది, ఇంకా మనం దోశ అన్నది తీసేసుకోవటం. ఈలోపు ఇడ్లీ కూడా రెడీ చేసుకుందాము. బాగా కలిపి ఇడ్లీ వాయి వేసుకుందామండి. ఇది మామూలు ఇడ్లీలాగే 15 మినిట్స్ అనమాట. ఇడ్లీ పాత్రలో ఒక గ్లాస్ నీళ్ళు పోసేసి ఒక 15 మినిట్స్ ఇడ్లీ పెట్టేసుకుంటే నార్మల్ ఇడ్లీలాగే వచ్చేస్తాయి అనమాట. మనకి స్పాంజీ ఇడ్లీస్ అంటారు కదండి బయట, అలా దొరుకుతాయి అనమాట. నేనైతే పలుచగానే వేస్తాను. చూడండి, ఎంతో క్రిస్పీ అయిన ఇడ్లీలు దోశలు రెడీ అయిపోయినాయండి. సగ్గుబియ్యంతో ఇడ్లీ దోశ అండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి.